నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ చేరిన మక్తాపూర్ బీఆర్ఎస్ నాయకులు. నర్సాపూర్లో ఘనంగా జరిగిన పరదేశమ్మ తల్లి తీర్థ మహోత్సవం. పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. విద్యార్థుల్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం. మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని గెలుచుకోవాలన్న బీఆర్ఎస్ నాయకులు. ములుగులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న బీజేపీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో వాకర్స్ కలిసి తనకు మద్దతు ఇవ్వాలన్న మాజీ ఎంపీ వినోద్ కుమార్. రైట్ డీటెయిల్ చూస్తే భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్ నుండి బీఆర్ఎస్ పార్టీని వీడి 45 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు ప్రకాష్ రెడ్డి, కౌన్సిలర్ దారెడ్డి వేణుగోపాల్ రెడ్డి, 1వ వార్డు అధ్యక్షులు నార్లకంఠ రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నర్సాపురం గ్రామ దేవత అయిన వరదేశమ్మ తల్లి అమ్మవారి తీర్థ మహోత్సవం వేడుకలలో భాగంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అమ్మవారిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు ప్రసిద్ధి చెందారని, ప్రతి ఏడాది నర్సాపురం గ్రామంలో అమ్మవారి తీర్థ మహోత్సవ కార్యక్రమాలను 5 రోజుల పాటు కనుల పండుగ నిర్వహిస్తామని తెలిపారు. ఆఖరి రోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి తేజోనాయుడు, చొంగ శివయ్య, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ కు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రావిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోరారు. విద్యార్థుల్లో కార్పొరేషన్ పరిధిలో జరిగిన కార్యకర్తల నాయకుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యర్థులకు క్యాడర్ లేదని, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నారని, రాగిడి లక్ష్మారెడ్డి తన చారిటీ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు అనేక సేవలు అందించాలని, గెలిపించాలని కోరారు. డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది కేసీఆర్ గారే చేశారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేశారు. కాబట్టి ప్రజలు మరి ఎందుకు ఇప్పుడు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరనే డౌట్లో ఉన్నారు. ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చేశారు. కాబట్టి ఆశీర్వదించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన విజయవాడలో ఉన్న గులాబీ సైనికులకు, గులాబీ నాయకులందరికీ కోర్టు నమస్కారం చెప్తూ మనందరం చూస్తూనే ఉన్నాం. గత ఎన్నికల్లో 10 సంవత్సరాల నుంచి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు
కనుక మనం గెలిపించుకున్నట్టయితే ఇంకా లోకల్లో కార్పొరేటర్ బీఆర్ఎస్ఏ, మేయర్ బీఆర్ఎస్ఏ, ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ఏ, ఎంపీ గారు కూడా బీఆర్ఎస్ అయితే మనకు అన్ని పనులు కూడా హైదరాబాద్ నుంచి లేకపోతే బీజార్ కూడా ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని పనులు మనం చక్కబెట్టుకునే అవకాశం మనకు ఉంటుంది. మనందరూ తెలుసు మొన్న ఎన్నికల్లో హైదరాబాద్ ప్రయాణికం కేసీఆర్ గారిని కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని బ్రహ్మాండమైన అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించింది. మాజీ ఎంపీ బీజేపీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సీతారాం నాయక్ ములుగు జిల్లాలో ఘట్టమ తల్లిని రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నందు పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, జిల్లా రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. ముక్కులు సమర్స్థ ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షులు బలరాం గారు, తెలుసున్న మర్దలు కృష్ణవేణి గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ నరోత్తమరెడ్డి గారు, నర్సంపేట పోటీ చేసినటువంటి ప్రతాప్ గారు, సార్ అక్కడ గౌడ్ గారు, యాదగిరి గౌడ్ గారు, అదేవిధంగా డోర్నకల్ నుంచి పోటీ చేసిన సంగీత నాయ్ గారు, వీరు కూడా మీకు బాగా తెలుసు, బాబు దేవిలాల్ గారు. కరీంనగర్ జిల్లా ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల మైదానంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ వాకర్స్ ను కలిసి ఎంపీగా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గెలిస్తే కరీంనగర్ ఎడ్యుకేషన్ హబ్ గా మార్చుతానని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు గెలుస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మైదానంలో వాకర్స్తోనే నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది. మరి కరీంనగర్ నగరంలో ఈ గ్రౌండ్స్లో చాలామంది లేడీసు, అదేవిధంగా జెంట్స్ ఉదయం పూట 5 గంటల నుండే మరి ఇక్కడ వాకింగ్ చేస్తుంటారు. ఇక్కడ చిన్నారులు మరి స్పోర్ట్స్లో కూడా క్రికెట్ అవన్నీ ఆడుకుంటుంటారు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు, ముఖ్యంగా మహిళా సోదరిమణులు ఒక రిక్వెస్ట్ చేశారు. ఈ గ్రౌండ్లో ఒక ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ టాయిలెట్స్ కడితే బాగుంటుందనేది వారి అభిప్రాయము. ఉదయం పూట వాకింగ్ చేసినప్పుడు కొంత ఇబ్బంది ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదే సందర్భంలో జిమ్ కూడా ఒకటి ఓపెన్ జిమ్ కూడా కావాలని ఇదివరకు ఉంది, బట్ అది ఫంక్షనింగ్లో లేదని చెప్పారు. నేను వెంటనే నగర మేయర్ సునీల్ గారికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ మిత్రుల్ని కోరడం జరిగింది. ఇదే ప్రయత్నం చేశాను. ఇదివరకు నా ప్రయత్నము నేషనల్ హైవేస్ హబ్గా నేను 2014 నుండి 19 వరకు ఆ ప్రయత్నం చేశాను. వాటి ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి. రైల్వే మార్గం ఆ ప్రయత్నం చేస్తాం. 2025 డిసెంబర్ వరకు కరీంనగర్ నుండి నేరుగా హైదరాబాద్ వరకు రైల్లో పోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ అని చెప్పి మేము చెప్తున్నాం. గేట్లు తెరిచాము, పిసిసి అధ్యక్షుని హోదాలో నేను రాజకీయాలు ఎట్లా చేయాలో నాకు తెలుసు అంటున్నారు. గేట్లు తెరిస్తే మరి ఏమవుతుందో ఆయనకు తెలుసు. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు మా పార్టీ వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చిండ్రు. బీజేపీ ఇచ్చిన సీట్ల లోపల మెజార్టీ సీట్లు మా గులాబీ జెండా శ్రేణులు. కాంగ్రెస్ పార్టీ నిన్న ఇచ్చిన. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి ప్రతిపాడు గ్రామానికి చెందిన కాపు సోదరులు గ్రామ ప్రెసిడెంట్ బొజ్జా సూరిబాబు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే వర్మ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వర్మ మాట్లాడుతూ వీరి చేరిక వలన పార్టీ మరింత బలపడుతుందని, ఈ 5 ఏళ్లు వైసీపీ పాలనలో రైతులు నష్టపోయారని, తెలుగుదేశం జనసేన పొత్తులో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రైతాంగానికి న్యాయం చేస్తారని తెలిపారు. బొజ్జా అప్పయ్య, వీరబాబు, లచ్చ, మధు, బుజ్జి, గంగరాజు, చిట్టుబాబు, వీరబాబు, అందరూ బొజ్జావారు. వీరందరూ మాధవ చంద్రబాబు, నల్ల బుజ్జి, వారితో పాటుగా ఆకుల గంగరాజు, వారితో పాటుగా గ్రామంలో రైతు కుటుంబాలు ఈ సంవత్సరం పంటల పండగ ఎండిపోయింది. ఈ సంవత్సరం కాదు, 5 ఏళ్ళలో కూడా వాళ్ళు వ్యవసాయించా నష్టపోతూ ఉన్నారు. ఇదివరకు ఏ విధంగా ప్రతిపాటు పట్టిదో ఆ విధంగా మీరు రేపు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో గ్రామ రైతుల్ని దృష్టిలో పెట్టుకుని పంటలు పండాలని ఉద్దేశంతో ఈరోజు జాయిన్ అయినందుకు వారందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరింత
ప్రతిపాదన మా పార్టీ మరింత బలపడుతుంది. కసిగా కూడా వీళ్ళందరూ పనిచేస్తారని చెప్పి తెలియజేస్తారు. ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తాడ్వాయి మండలంలోని లింగాల వద్ద తాగునీటి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎండాకాలంలో like I tell you, I was talking about Delhi Jalpur. Delhi Jalpur की चार्ट में कितना इंडियन है नवीन उसका सबमिशन सरपंच చాలా సారీ వచ్చారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో కేంద్ర బలగాలు స్థానిక పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల విధులలో భాగంగా ఈ కవాతు నిర్వహించామని, ఎన్నికల సమయంలో ప్రజలు ఎవరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండి స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మీకు రక్షణగా మేమున్నామని ధైర్యం ఇచ్చేందుకే ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు. లోక్సభ ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని మన రామగుండం కమిషనర్ గారు శ్రీనివాస్ గారి ఆదేశానుసారము డీసీపీ గారి సూచనల మేరకు నేను, తర్వాత సిఐ లక్షట్పేట్ నరేందర్ గారు, ఎస్ఐ గారు, తర్వాత సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పాండే గారి ఆధ్వర్యంలో ఇవాళ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ లక్షట్పేట టౌన్లో. ఇది కిందరు వాళ్ళ యొక్క ఓటుని ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా, ప్రలోభాలకు గురి కాకుండా, ఎవరు కూడా బలవంతం పెట్టి కానీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకుండా వాళ్లకు అండగా ఉండాలనే ఒక భరోసా నింపాలనే ఉద్దేశంతో మా పై అధికారులు ఇచ్చిన సూచనల మేరకు ఇవాళ సిఆర్పిఎఫ్ మరియు మా సివిల్ ఫోర్స్తో లక్షట్పేట పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దాదాపు ఈ ఫ్లాగ్ మార్చ్లో దాదాపు ఒక 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. దాంట్లో సిఆర్పిఎఫ్ ప్లస్ సివిల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామికవాదులు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని పరిరక్షణ వేదిక అధ్యక్షులు ఐతా బత్తుల రామేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం స్థానిక ఇంద్రపాలెం రాజగృహ మందిరంలో వేదిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సామాజికవేత్త దూసరపల్లి రమణరాజు మాట్లాడుతూ మార్చి 30న కాకినాడ సిటీ కచేరీపేట యూటీఎఫ్ మీటింగ్ హాల్లో విస్తృత సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్య అతిథులు తెలియజేసే అమూల్య విషయాలు గ్రహించి భవిష్యత్ కార్యాచరణ పట్ల సమైక్యత వహించాలని హాసన్ షరీఫ్ పేర్కొన్నారు. లౌకిక రాజ్యాంగం రక్షించుకుంటాం భారత రాజ్యాంగాన్ని, రక్షించుకుంటాం భారత రాజ్యాంగం. పరిరక్షణ వేదిక జరిగిన అధ్యక్షులుగా నేను నిర్వర్తిస్తున్నాను. మన మిత్రులు పెద్దలు మరి మనం ఈ రోజున కాకినాడ రూరల్లో మరి పెద్దలు రామేశ్వరరావు గారి గృహంలో మనం సమావేశం కావడం చాలా సంతోషదాయకం. ఈరోజు ప్రధానంగా పెద్దలు శాసన మండలి సభ్యులు అయినటువంటి కెఎస్ లక్ష్మణరావు గారు, ఐఎఫ్టీ రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా, ముఖ్య వక్తలుగా ఈ నెల 30వ తేదీన స్థానిక యూటీఎఫ్ మీటింగ్ హాల్లో 30వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సదస్సు నిర్వహణ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదిక అధ్యక్షులైనటువంటి పెద్దలు ఐతా బత్తుల రామేశ్వరరావు గారి యొక్క అధ్యక్షన ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇది సంక్షేమం కోసం భారత రాజ్యాంగంలో ఏముంది, పరిరక్షణ కోసం మన యొక్క కర్తవ్యం ఏమిటి, దీని మీద సూచనలు సలహాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఈ సదస్సును పూర్తి చేయాలనేటువంటి సత్సంకల్పం. దీనికి జిల్లా ఎస్పీ గారి యొక్క అనుమతులు కూడా తీసుకోవడం ద్వారాగానే ఈ కార్యక్రమాల నిర్వహణ జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సమావేశం విజ్ఞప్తి చేస్తోంది. సిద్దిపేట జిల్లా అక్కనపేటలో రైతు మట్టెల కనకయ్యను చెందిన 2 గేదెలపై గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేయడంతో మృతి చెందాయి. సుమారు 2 లక్షల విలువ చేసే పాడి గేదెల మృతితో తమ కుటుంబం రోడ్డున పడిందని విలపించారు. ఎవరైనా దాతలు తమను ఆదుకోవాలని కోరారు. బాధిత రైతు కనకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పశు వైద్యాధికారి చేత పోస్టుమార్టం చేయించారు. నా పేరు కనకయ్య, మట్టెల కనకయ్య, అక్కనపేట. ఏమైంది అసలు బర్రెలకు ఏమైంది? నేను మబ్బుతో వచ్చి పాలు పిండుకున్నా. పాలు పిండిపోయి కేంద్రంలో పోసి ఇంటికాడ ఇంత అన్నం కుడిది ఉండే, ఆ కుడిది పట్టుకొచ్చి ఆ డబ్బాలలో పోసి మళ్ళీ ఇంటికి పోయి చాయ్ ఇట్లా తాగి మళ్ళీ వచ్చిన.
మళ్ళీ వచ్చి ఆ గడ్డి కోసిన గడ్డి కోసి ఆ గడ్డి ఆడేసిన ఇక వేరే ఊరికి పోయేది ఉండే మనకి దినాలు ఉండే 2 పాలు 24 గంటలు పాలు ఎప్పుడు ఏ సంవత్సరం అనకుండా పాలే ఉంటాను. ఇప్పుడు 3-4 ఏళ్ళ సార్ 1.6 కోటి 8 లీటర్లు ఇచ్చేది. 8 లీటర్లు ఒక పూట ఒక్కొక్కటి 8 లీటర్లు ఇచ్చేది. చంపిన పాత నూరు లేని వాటిని చేతులారా చంపాడు. అంటే ఇప్పుడు దాంట్లో గోళీలు ఇక్కడనే కలిపిరా ఇంటికి ఎక్కడ కలిపిన సంగతి నాకు తెలియదు. ఇప్పుడు వచ్చి చచ్చిపోయిన అన్నాక వచ్చి నేను డబ్బులు విచారు కనబడతాను. అది వరకు నేను చూస్తే వాటిని మారేసుకుంటూ అది నేను చూడలేదు. జనగామ మండలం పెంబర్తి గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. నిన్న అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను సరైన చికిత్స అందించకుండా పాఠశాలకు తరలించడంపై హాస్టల్ వార్డెన్ సిబ్బందిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ కవిత నిర్లక్ష్య ధోరణి వల్ల పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ప్రిన్సిపాల్ కవితను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తీసుకొచ్చింది ఇప్పటి వరకు తీసుకెళ్తారు. ప్రిన్సిపల్ మేడం మళ్ళీ రిటర్న్ పంపించేసింది. వాళ్ళకి సిరంజ్ ఎట్లే ఉంటుంది. డాక్టర్స్ అడ్వైజ్ చేయలేదు డిశ్చార్జ్ అని. అటు వాళ్ళకి అగెనిస్ట్ వాళ్ళ అడ్వైస్ అగెనిస్ట్ గా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చుని పెట్టింది. ప్రిన్సిపల్ సొంత నిర్ణయంతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. డాక్టర్ల బృందం కూడా వస్తుంది. అడిగారు మేము మాట్లాడేది మీతోటేనండి. మీరు పోతుంటే మీరు ఎందుకండి మేము ఒక బాధ్యతగా వ్యక్తులు వీడికి వచ్చినామండి. మాకు పని లేక లేకుండా మీరు వెళ్ళిపోతా అంటే మీరు అధికార పద్ధతి మున్సిపల్ సస్పెండ్ చేయాలంటే ఎందుకు చేస్తలేరు మీరు? అధికారులు కలెక్టర్ కూడా లెటర్ పెట్టారు. పోరాటం నేను అడిగేది కొమరయ్య గారు, నేను జిల్లా అధ్యక్షుడిని భారతీయ జనతా పార్టీ జిల్లా. నేను అడిగేది క్వశ్చన్ ఏంటంటే పేషెంట్ కు ట్రీట్మెంట్ హాస్పిటల్లో జరుగుతుందా స్కూల్లో జరుగుతుందా? తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి దంపతులు నిర్వహించారు. ఆదిలక్ష్మి ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించింది. మరొకసారి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఒకసారి సైడ్ డాక్టర్ గారికి డాక్టర్ గారిని గెలిపించండి. మీరు అందరూ గెలిపిస్తే మంచి మెజార్టీ మీ రంగాపురం మంచి మెజార్టీ రావాలి. అందరి చేత వేయించాలమ్మా. మీరు వేస్తారు 10 మంది కూడా వేయించండి. 5,000 సందా ఇచ్చానండి. ఉప్పర్లో వేయించుకుంటానంటే అన్నీ చేసి ప్రెసిడెంట్ని అయితే ఆడిని తీసిరాకూడదు. అలాగని ఆ టీడీపీ వాళ్ళు ఏం చేశారు అనుకున్నా, నా పిల్లల బతుకుదేరు పాటు చేశారండి. ఆ సేల్స్లో ఉన్న బ్యాంకులో బంగారం ఇచ్చేస్తానన్న మాట మీద నేను అదే ఉన్నదంటే 11,000 వడ్డీ కట్టిన తర్వాత ఎమ్మెల్యే గారితో చెప్పమా పాటెట్టేమా అని పాటెట్టేసారండి పెద్ద మనుషులు టీడీపీ వాళ్ళు. మీకు అర్థమైందండి? ఇక్కడ పాలాభిషేకం చేస్తున్నారు ఎన్టీ రామారావు గారికి. నేను బతుకున్నాను, నా దగ్గర నుంచి పాలు ఎట్టుకెళ్ళారు. ఒరే ఎన్టీ రామారావు పాలాభిషేకం చేస్తున్నామన్న మాట అనాలి కదండి, అనాలి కదా. అబ్బాయి నేనాడో తీసి పారేసేమన్నా రాయాలి వెలిగిందండి నాకు బలి. అప్పుడు రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ అల్కాపూరి టౌన్షిప్ సర్వే నెంబర్ 116 శ్రీ గణేష్ దేవాలయ భూములలో ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలను దేవాదాయ రెవెన్యూ అధికారుల సమక్షంలో నేలమట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నార్సింగి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరొక దేవాదాయ శాఖ భూములలో అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
నెగ్నాపూర్ గండిపేట మండల ఆర్ఆర్ డిస్టిక్. ఈ సర్వే నంబర్ 116, 112, 125 మొత్తం 28 ఎకరాల 24 గుంటలు ఉంది. దీంట్లో ఏంటంటే ఇదంతా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూలగొట్టడానికి మేమంతా వచ్చాము. ఈఓ గారు అరుణ్ కుమారి మేడం గారు, ఆంజనేయులు గారు ఈఓ గారు, నరేందర్ గారు ఈఓ గారు, ఇన్స్పెక్టర్ గారు మధుబాబు గారు, తహసీల్దార్ మరియు మిగతా సిబ్బంది, తహసీల్దార్ గారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఆఫీసు అందరు కలిసి రావడం జరిగింది. లోకల్ ఆర్ఐ కూడా ఉన్నారు. వాళ్ళ ప్రాబల్యంతో మరియు పోలీసు వారి సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమం జరిగిన దాంట్లో నోటీసులు ఏమైనా ఇస్తారా సార్? ఆల్రెడీ నోటీసులు కూడా ఇస్తాం. నోటీసులు అందరికీ ఇస్తాము. కొన్ని హోటల్లో ఒకటి ఉంది, దానికి నోటీస్ ఇస్తాము. తర్వాత ఇక్కడ ఫుట్బాల్ కోర్ట్ ఉంది, వాళ్ళకి కూడా నోటీస్. బిల్డింగ్స్ అన్ని కూడా ఎక్కడికి 28 ఎకరాలలోనే వస్తాయి సార్? ఇప్పుడు కొంతవరకు వస్తాయండి. వాళ్ళకు నోటీస్ ఇచ్చి మనం డిమాలిష్ చేస్తారా సార్? అది డిమాలిష్ చేయడానికి కొద్దిగా కష్టమైన కోర్టు ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్. ఇప్పుడు 28 ఎకరాలలో కోర్టు ద్వారా డైరెక్షన్ తీసుకుని తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సర్వే నెంబర్ 125లో కూల్చివేతలు మనం చేస్తున్నారు. కూల్చివేతలు అంటే కాంపౌండ్ వాళ్ళు అవన్నీ తీసాం కదా తప్ప మరి సర్వే నెంబర్ 125లో సార్ ఏం లేదు. సార్ ఈ ల్యాండ్ మీద కొన్ని కోర్టు కేసులు కూడా ఉన్నాయని వాదన ఉంది సార్. ఉన్నాయి, ట్రిబ్యునల్లో కేసులు ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా వదులుకుంటూ పోతే బిల్డింగ్లు తయారైపోతాయి. ఆ తర్వాత మనం ఏం చేయలేం. ఇప్పుడు ఓన్లీ కాంపౌండ్ కడుతున్నారు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. మొదట్లోనే ఈ పని స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఈ బోర్లు వేసి ఎన్ని ఉన్నాయి, ఇవి ఏమైనా సీజ్ చేస్తారా? ఇస్తాం. ఇక్కడున్న స్థలాలు ఏవైనా కానీ అన్నీ లీజుకి ఇవ్వడం తప్ప వేరేదేం లేదు. అందరికీ లీజుకే ఇస్తాం తప్ప అందరికీ లీజుకి ఇస్తాం. రూల్ ఓపెన్ యాక్షన్ రూల్ ప్రకారంగా. నగర శివారు ఐడీఏ బొల్లారంలో భారీగా మాదక ద్రవ్యాలను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారు చేసినట్లు సమాచారం అందడంతో పిఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్ తయారు చేసినట్లు గుర్తించి 90 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. 10 ఏళ్ల నుంచి వీటిని తయారు చేసి విదేశాలకు తరలిస్తున్న కస్తూరి రెడ్డిని అరెస్ట్ చేశారు. సిగరెట్ ప్యాకెట్లో వాటిని పెట్టి బయటకు పంపిస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో వాహనాల తనిఖీలో భాగంగా మోటార్ సైకిల్పై తరలిస్తున్న 17.40 లక్షల హవాలా డబ్బును రాజేంద్రనగర్ ఎస్ఓడి టీం సీజ్ చేశారు. ఇద్దరిని అరెస్ట్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరువు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ 9 సంవత్సరాల కాలంలో భవన నిర్మాణ కార్మిక శాఖ ఖాతాలో ఉన్నటువంటి కోట్లాది రూపాయలను కార్మికుల శిక్షణ తరగతులు మరియు కరోనా సమయంలో నిత్యావసర వస్తువులు, కార్మికుల వైద్య పరీక్షల పేరిట వందలాది కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని, దీనిపై పూర్తి విచారణ చేయించాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చామని అన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ చేరిన మక్తాపూర్ బీఆర్ఎస్ నాయకులు. నర్సాపూర్లో ఘనంగా జరిగిన పరదేశమ్మ తల్లి తీర్థ మహోత్సవం, పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. విద్యార్థుల్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం, మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని గెలుచుకోవాలన్న బీఆర్ఎస్ నాయకులు. ములుగులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న బీజేపీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో వాకర్స్ ను కలిసి తనకు మద్దతు ఇవ్వాలన్న మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.